హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ వన్, ఈఎంఆర్ఎస్లలో జనజాతీయ గౌరవ్ వర్ష్ పక్వాడాను ఎప్పుడు పాటించనున్నారు? సమాధానం బి, నవంబర్ 1 నుంచి 15, 2025 వరకు. జనజాతీయ గౌరవ్ దివస్ ఏ తేదీన జరుపుకుంటారు? ఇది ఎవరి జయంతిని సూచిస్తుంది? సమాధానం బి, నవంబర్ 15, భగవాన్ బిర్సా ముండా. భగవాన్ బిర్సా ముండాకు ఉన్న బిరుదు ఏమిటి? సమాధానం సి, ధర్తీ ఆబా. బిర్సా ముండా ప్రారంభించిన తిరుగుబాటు పేరు ఏమిటి? సమాధానం డి, ఉల్గులాస్. బిర్సా ముండా పోరాట ఫలితంగా ఏ చారిత్రక చట్టం అమలులోకి వచ్చింది? సమాధానం సి, ఛోటా నాగ్పూర్ టెనెన్సీ చట్టం 1908. ఛోటా నాగ్పూర్ టెనెన్సీ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సమాధానం సి, గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనుగోలు చేయకుండా నిరోధించడం. నెట్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తి సంస్థ? సమాధానం డి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఉల్గులాస్ తిరుగుబాటు ప్రధానంగా ఏ సంవత్సరాల మధ్య జరిగింది? సమాధానం సి, 1899 నుండి 1900 మధ్య జరిగింది. ముండా గిరిజనుల ఉమ్మడి భూమి యాజమాన్య పద్ధతిని ఏమని పిలుస్తారు? సమాధానం డి, కుంట్ కట్టి. భారత ప్రభుత్వం జనజాతీయ గౌరవ్ దివస్ను ఏ సంవత్సరం నుండి పాటించడం ప్రారంభించింది? సమాధానం డి, 2021 నుండి. లిథువేనియన్ నవల ది లాస్ట్ డే హిందీ అనువాదం పేరు ఏమిటి? సమాధానం బి, అంతిమ్ దిన్. ది లాస్ట్ డే నవలను రచించిన లిథువేనియన్ ఉక్రేనియన్ రచయిత ఎవరు? సమాధానం సి, జారోస్లావాన్ మెల్నికాస్. లిథువేనియన్ నవల ది లాస్ట్ డేను హిందీలోకి ఎవరు అనువదించారు? సమాధానం బి, డాక్టర్ పూనం తివారీ. సాహిత్య అకాడమీ ఈ పుస్తకాన్ని ఎవరి సహకారంతో విడుదల చేసింది? సమాధానం సి, లిథువేనియా రాయబార కార్యాలయం. లిథువేనియన్ ఫిక్షన్ హిందీలోకి అనువాదం కావడం ఇది ఎన్నవసారి? సమాధానం డి, తొలిసారి. అంతిమ్ దిన్ నవల యొక్క ఇతివృత్తాల్లో లేనిది ఏది? సమాధానం డి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సాహిత్య అకాడమీ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? సమాధానం డి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? సమాధానం బి, మాధవ్ కౌశిక్. H1B వీసా గ్రహీతలలో అత్యధిక వాటా ఏ దేశస్థులకు ఉంది? సమాధానం సి, భారతదేశం. H1B వీసా దుర్వినియోగాన్ని ఆడిట్ చేయడానికి అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? సమాధానం సి, ప్రాజెక్ట్ ఫైర్వాల్. లేబర్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం H1B వీసాలలో ఎంత శాతం భారతీయులకే జారీ అవుతున్నాయి? సమాధానం సి, 72%. H1B వీసా అనేది విదేశీ ఉద్యోగులకు అమెరికా జారీ చేసే ఏ రకమైన వీసా? సమాధానం బి, వలసేతర వీసా. CMS-03 ఉపగ్రహం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం సి, భారత నౌకాదళ కమ్యూనికేషన్ అవసరాలు. CMS-03 ప్రయోగానికి ఇస్రో ఉపయోగించిన అత్యంత శక్తివంతమైన రాకెట్ ఏది? సమాధానం సి, LVM-3 M5. LVM-3 రాకెట్ యొక్క పాత పేరు ఏమిటి? సమాధానం బి, GSLV MK3. CMS-03 వంటి భారీ ఉపగ్రహాలను LVM-3 ఏ కక్షలోకి ప్రవేశపెట్టగలదు? సమాధానం బి, GTO జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. GSAT-7 సిరీస్లో భారత వైమానిక దళం కమ్యూనికేషన్ అవసరాల కోసం ఉద్దేశించిన ఉపగ్రహం ఏది? సమాధానం సి, GSAT-7A యాంగ్రీ బర్డ్. LVM-3 రాకెట్లో ఇస్రో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ దశ పేరు ఏమిటి? సమాధానం సి, C-25. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర పేరు ఏమిటి? సమాధానం డి, గగన్యాన్.
గగన్యాన్ మిషన్లో అంతరిక్షంలోకి పిలువబడే మానవ అంశాలను అనుకరించే రోబోట్ వ్యోమగామి పేరు ఏమిటి? సమాధానం బి. వ్యోమమిత్ర. చంద్రయాన్ 4 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సమాధానం డి. చంద్రుడి ఉపరితలం నుండి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడం. నిసార్ మిషన్లో ఇస్రో ఏ విదేశీ అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తుంది? సమాధానం సి. నాసా. శుక్రగ్రహం అన్వేషణ కోసం ఇస్రో చేపట్టిన మిషన్ పేరు ఏమిటి? సమాధానం సి. శుక్రయాన్ 1. LVM-3లో ఉపయోగించే ఘన ఇంధన బూస్టర్ల పేరు ఏమిటి? సమాధానం ఏ. S-200. GSAT-7 ఉపగ్రహానికి మరొక పేరు ఏమిటి? సమాధానం సి. రుక్మిణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.